నమస్తే వెల్కమ్ టు టాప్ 4 at 4 pm నేను మీ యాంకర్ ప్రియ రమేష్. 4 pm టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా పరిణామాలను ఒకసారి తెలుసుకుందాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ విస్తరణ పంచాయతీ ఢిల్లీకి చేరింది. గద్దర్ ఫిల్మ్ అవార్డుకు ఉత్తమ నటుడిగా పుష్ప 2 చిత్రానికి గాను అల్లు అర్జున్ ను ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక తెలంగాణలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. టాప్ న్యూస్ 1 చూసుకుంటే లాభాల్లో ముగిశాయి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. ఇక టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే కాంగ్రెస్ సర్కార్ క్యాబినెట్ విస్తరణ పంచాయతీ ఢిల్లీ వరకు చేరింది. ఇక టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే గద్దర్ ఫిలిం అవార్డుకు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికపై నెటిజన్లంతా కూడా ఫైర్ అవుతున్నారు. ఇక టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే తెలంగాణలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. మరోసారి టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. అందులో టాప్ 1 న్యూస్ చూసుకుంటే దేశ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగియటం జరిగింది. అట్లాగే టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూస్తే కాంగ్రెస్ సర్కార్ క్యాబినెట్ విస్తరణ పంచాయతీ ఢిల్లీ వరకు కూడా చేరింది. ఇక టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే గద్దర్ ఫిలిం అవార్డుకు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికపై నెటిజన్లంతా కూడా బగ్గుమంటున్నారు. ఇక టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే తెలంగాణలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి.